మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఒకవైపు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మరోవైపు టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్ CEO టిమ్ కుక్. ఆ అత్యున్నత స్థాయి అమెరికా చైనా విందు సమావేశంలో ఈ ఇద్దరు టెక్ దిగ్గజాల మధ్య ప్రధాన స్థానంలో కూర్చున్న ఆ మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. బహుశా చాలా మందికి ఆమె ముఖం పరిచయం లేకపోవచ్చు, కానీ ఈ రోజు ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఆమె తయారు చేసిన వస్తువును తాకకుండా రోజును ముగించరు. ఆమె పేరు జౌ క్యూన్ ఫెయ్. లెన్స్ టెక్నాలజీ స్థాపకురాలు. ఎలాంటి కుటుంబ నేపథ్యం, గాడ్ ఫాదర్ లేకుండా కేవలం తన కష్టంతో చైనాలోనే అత్యంత ధనిక మహిళగా ఎదిగిన ఒక సాధారణ ఫ్యాక్టరీ వర్కర్ కథ ఇది. కట్టిక దారిద్ర్యం నుంచి IT సామ్రాజ్యానికి మహారాణిగా మారిన ఆమె ప్రయాణం ఒక అద్భుతం. 1970లో చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఒక మారుమూల గ్రామంలో జౌ జన్మించింది. ఆమె జీవితం పూలపాన్పు కాదు, ముళ్ళ కిరీటం. ఆమెకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. ఒక ఫ్యాక్టరీ ప్రమాదంలో తండ్రి తన కంటి చూపును, ఒక వేలును కోల్పోయాడు. కళ్ళు కనబడని తండ్రికి ఆ చిన్న వయసులోనే ఆమె మార్గదర్శిగా మారింది. పందులు కాయటం, బాతులు పెంచడం లాంటి పనులు చేస్తూ ఆకలితో పోరాడింది. చదువుకోవాలనే ఆశ ఉన్న 16 ఏళ్ల వయసులో పేదరికం ఆమెను బడి మాన్పించింది. కుటుంబానికి ఆసరాగా నిలబడ్డానికి షంజన్ అనే నగరానికి వలస వెళ్ళింది. అక్కడ ఒక వాచ్ గ్లాసులు తయారు చేసే ఫ్యాక్టరీలో రోజుకు కేవలం $1 జీతానికి చేరింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కఠినమైన పని. నిద్రపోవడానికి సరైన చోటు లేదు, తినడానికి సరైన తిండి లేదు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. ఆ ఫ్యాక్టరీలో గ్లాస్ ఎలా తయారు చేస్తారో అనే ప్రతి చిన్న నైపుణ్యాన్ని రాత్రింబవళ్లు నేర్చుకుంది జౌ. కలలు కనడానికి డబ్బు అక్కర్లేదు, కానీ వాటిని నిజం చేసుకోవడానికి ధైర్యం కావాలి. 22 ఏళ్ల వయసులో తన స్నేహితులు, బంధువుల సహాయంతో కేవలం $3000 పెట్టుబడితో తన సొంత వర్క్షాప్ను ప్రారంభించింది జౌ. ఒక చిన్న అపార్ట్మెంట్లో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వాచ్ గ్లాసులు తయారు చేయటం మొదలుపెట్టింది. పగలంతా పని, రాత్రి అదే వర్క్, టేబుల్ కింద నిద్ర. అలా 10 ఏళ్లు గడిచాయి. అప్పుడే ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. 2003లో మొబైల్ దిగ్గజం మోటరోలా నుండి ఆమెకు ఒక కాల్ వచ్చింది. అప్పటి వరకు మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ స్క్రీన్లు వాడేవారు, కానీ మోటరోలా తమ కొత్త ఫోన్కు గీతలు పడని గ్లాస్ స్క్రీన్ కావాలని అడిగింది. అది వినడానికి చిన్నదే అయినా టెక్ ప్రపంచంలో అదొక సంచలనం. ఆ సవాల్ను జౌ స్వీకరించింది. మోటరోలా రేజర్ V3 మోడల్కు ఆమె గ్లాస్ తయారు చేసి ఇచ్చింది. ఆ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్. మోటరోలా సక్సెస్తో HTC, నోకియా, శాంసంగ్ లాంటి దిగ్గజాలు క్యూ కట్టాయి. కానీ అసలైన గేమ్ చేంజర్ 2007లో వచ్చింది. అదే యాపిల్ ఐఫోన్ రాక. మొట్టమొదటి ఐఫోన్ కోసం టచ్ స్క్రీన్ గ్లాస్ తయారు చేసే భారీ కాంట్రాక్టును యాపిల్ సంస్థ జౌ కంపెనీ అయిన లెన్స్ టెక్నాలజీకి అప్పగించింది. కానీ ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు. ఒక దశలో ముడి సరుకు అందించే సంస్థలు మోసం చేయడంతో తన ఇల్లు అమ్మి కార్మికులకు జీతాలు ఇచ్చింది. తీవ్రమైన ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఒకసారి కింద పడితే పైకి లేవాలి తప్ప అక్కడే ఉండిపోకూడదు అన్న తన తండ్రి మాటలు ఆమెకు ప్రాణం పోశాయి. పట్టుదలతో నిలబడింది. యాపిల్ నాణ్యతా ప్రమాణాలను అందుకొని ప్రపంచంలోనే బెస్ట్ గ్లాస్ సప్లయర్ గా అవతరించింది జౌ. ఒకప్పుడు తినడానికి తిండి లేని ఆ అమ్మాయి నేడు 80,000 మందికి పైగా ఉద్యోగులతో $1 బిలియన్ వ్యాపార సామ్రాజ్యానికి అధినేత్రి. ఒక్క పూట భోజనం కోసం కష్టపడిన చేతులు నేడు ప్రపంచ టెక్ దిగ్గజాలైన ఎలాన్ మస్క్, టిమ్ కుక్లతో కలిసి విందు చేసే స్థాయికి చేరుకున్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదని, పేదరికంలో పుట్టామని నిరాశపడే ప్రతి ఒక్కరికి జౌ క్యూన్ ఫెయ్ జీవితం ఒక సజీవ పాఠం. విజయం అనేది మన పుట్టుకలో ఉండదు, మనం చేసే పోరాటంలో ఉంటుందని నిరూపించింది జౌ.